S-400 ట్రయంఫ్ భారత్ పాకిస్తాన్ భీకర దాడులతో ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. ఒక రకంగా రెండు దేశాల మధ్య ఆధిపత్యంలో వ్యత్యాసం కూడా ఇదే. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి పాకిస్తాన్ మిసైల్స్ భారత మట్టిని టచ్ కూడా చేయలేకపోయింది. అలాంటి పవర్ఫుల్ వ్యవస్థ శత్రువు చేతికి చిక్కితే ఇది ఇంపాసిబుల్ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే S-400ను పాకిస్తాన్కు రష్యా విక్రయించదు కాబట్టి. కానీ ఈ రక్షణ వ్యవస్థను పాకిస్తాన్కు ఇస్తోంది మాస్కో కాదు, భారత్ పేరెత్తితేనే వెర్రెత్తిపోతున్న టర్కీ. అవును, భారత్పై ప్రతీకారంతో రగులుతున్న అంకారా పాకిస్తాన్కు S-400 రక్షణ వ్యవస్థలను అందించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఈ ప్రయత్నాలు వర్కౌట్ అయితే త్వరలో పాకిస్తాన్ దగ్గర S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇందుకు భారత్ లక్ష్యంగా అంకారా ఆడుతున్న డేంజరస్ గేమ్ ఏంటి? దీనికి మోడీ సర్కార్ ఎలా చెక్ పెట్టబోతోంది? వాచ్ దిస్. భారత్ లక్ష్యంగా మరో డేంజరస్ గేమ్ స్టార్ట్ చేసిన టర్కీ. పాకిస్తాన్కు S-400 వ్యవస్థలు ఇచ్చేందుకు ఎత్తులు. టర్కీ డేంజరస్ గేమ్కు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? మే 7వ తేదీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన రోజు. పాకిస్తాన్లోని 9 ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసి పారేసింది. సుమారుగా 200 మంది ఉగ్రవాదుల్ని లేపేసింది. కట్ చేస్తే కొన్ని గంటల్లోనే భారత్పై ప్రతీకారమే లక్ష్యంగా మన దేశంలోని 15 మిలిటరీ స్థావరాల్ని పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ముంబై, ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, భటిండా, లూధియానాతో పాటు పలు నగరాలపై చైనా BVR క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది. అప్పుడే భారత సుదర్శన చక్ర S-400 సీన్లోకి వచ్చింది. శత్రుదేశం నుంచి వచ్చిన ప్రతి మిసైల్ను తునాతునకలు చేసి పారేసింది. పాకిస్తాన్ ఈ స్థాయిలో తెగిస్తే ఇండియా ఎందుకు ఊరుకుంటుంది? వెంటనే శత్రుదేశ గగనతల వ్యవస్థల్ని ధ్వంసం చేసి పారేసింది. ఇక్కడే భారత్ పాకిస్తాన్ గగనతల వ్యవస్థల మధ్య తేడా ఏంటో తేలిపోయింది. భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా క్షిపణుల్ని అడ్డుకుంటే పాకిస్తాన్ గగనతల వ్యవస్థ మాత్రం భారత్ ముందు తేలిపోయింది. ఎందుకంటే అది చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాబట్టి. అప్పుడే పాకిస్తాన్ కన్ను S-400 పై పడింది. కానీ భారత మిత్రదేశం రష్యా వాటిని తనకు విక్రయించదని ఇస్లామాబాద్కు తెలుసు. ఇక్కడే వ్యూహం మార్చింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలో 4 దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఆ 4 దేశాలు రష్యా, చైనా, భారత్, టర్కీ. రష్యా వీటిని పాకిస్తాన్కు విక్రయించదు. చైనా ఆ సాహసం చేయదు. ఇక మిగిలింది భారత్తో యుద్ధంలో డ్రోన్లు ఇచ్చి ఎంకరేజ్ చేసిన టర్కీ. ఈ దేశం నుంచే S-400ను పొందాలని ప్లాన్ చేసింది పాకిస్తాన్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పని చేయడానికి అంకారా కూడా సిద్ధపడటం. అందుకు మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయాలే. భారత్తో యుద్ధం వేళ పాకిస్తాన్కు డ్రోన్ల సరఫరా చేయడాన్ని మోడీ సర్కారు సీరియస్గా తీసుకుంది. వెంటనే వ్యూహం మార్చి టర్కీ శత్రువుకు దగ్గరవడం మొదలుపెట్టింది. అజర్బైజాన్, ఆర్మేనియా వివాదంలో ఆర్మేనియాకు అండగా నిలుస్తోంది. టర్కీ శత్రుదేశాలు గ్రీస్తో పాటు ఆర్మేనియాకు ఆయుధాల విక్రయానికి సిద్ధపడింది. ఇటీవల టర్కీకి మరో శత్రుదేశమైన సైప్రస్కు దగ్గరవుతూ అంకారాకు గట్టి హెచ్చరికలు పంపించింది. సైప్రస్, గ్రీస్తో దౌత్య, సైనిక భాగస్వామ్యాలు పెంచుకుంటూ అంకారా అంతు చూడ్డానికి సిద్ధమని తేల్చి చెప్పింది. ఈ పరిణామాలు సాధారణంగానే అంకారాను ఇస్లామాబాద్కు దగ్గర చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తన దగ్గరున్న S-400ను పాకిస్తాన్కి ఇచ్చేందుకు ఎర్డోగన్ సర్కారు ఎత్తులేయడం స్టార్ట్ చేసింది. ఈ వాదనను స్వయంగా టర్కీ మాజీ మంత్రి కావిట్ కాగ్లర్ చేశారు. ఇలా చేయడం వల్ల రష్యాతో ఉన్న స్నేహం చెడిపోతుంది కదా అంటారా? అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. టర్కీ 2017లో రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసింది. $2.5 బిలియన్ ఈ డీల్ నాటో సభ్యదేశమైన టర్కీ, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. S-400 రక్షణ వ్యవస్థలు అమెరికన్ F-35 యుద్ధ విమానాల స్టెల్త్ సామర్థ్యాలకు ముప్పుగా మారడమే దీనికి కారణం. F-35 యుద్ధ విమానాల టెక్నాలజీని S-400 సాయంతో డీకోడ్ చేయొచ్చు. అందుకే 2019లో టర్కీని అమెరికా F-35 కార్యక్రమం నుంచి తొలగించింది.
నిజానికి రష్యా నుంచి S-400 కొనడం అయితే చేసింది, కానీ వాటిని టోకీ యాక్టివేట్ చేయలేదు. నాటో అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి S-400 వ్యవస్థల్ని ఉపయోగించకపోవచ్చని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిని పాక్కు అప్పగించబోతున్నట్టు చర్చ నడుస్తోంది. జూలై నెల ముగిసే నాటికి S-400 బదిలీ ఉంటుందనేది ఆ నివేదికలోని సారాంశం. పైగా స్టీల్ డోమ్ పేరిట సొంతంగా వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. స్టీల్ డోమ్ పూర్తిగా దేశీయంగా ఉంటుంది. ఈ వ్యవస్థలో రష్యన్ S-400 చేర్చబడదని టోకీ స్పష్టం చేసింది. ఇక్కడే పాకిస్తాన్కు S-400 బదిలీపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే అది అంత ఈజీ ఏం కాదు. టర్కీ రష్యాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం S-400 రక్షణ వ్యవస్థల్ని మూడవ దేశానికి బదిలీ చేయడానికి లేదంటే విక్రయించడానికి మాస్కో అనుమతి అవసరం. వివరంగా చెప్పాలంటే ఎర్డోగన్ ప్రభుత్వం S-400 వ్యవస్థల్ని ఇస్లామాబాద్కు ఇవ్వాలంటే దానికి రష్యా ఓకే చెప్పాలి. లేని పక్షంలో వాటిని పాకిస్తాన్కు ఇవ్వడం కుదరదు. కానీ అమెరికా F-35 కార్యక్రమంలో చేరాలని టర్కీ డిసైడ్ అయితే ఖచ్చితంగా S-400ను వదిలించుకోవాలి, లేకపోతే అమెరికా ఒప్పుకోదు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా రష్యాతో ఏదో ఓ దేశంతోనే అంకారా బంధాన్ని కొనసాగించగలదు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే F-35 కార్యక్రమంలో చేరడానికి అవసరమైతే రష్యాను పక్కన పెట్టడానికి కూడా ఎర్డోగన్ సర్కారు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అదే జరిగితే పాకిస్తాన్కు S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల బదిలీ అసలు విషయమే కాదు. ఇదంతా జరగడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. ఇలా జరిగితే భారత భద్రతకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వ్యవహారంలో మోడీ సర్కారు ఎలా ముందుకెళ్లబోతోంది? పాకిస్తాన్ చేతికి S-400 వ్యవస్థలు చిక్కితే భారత భద్రతకు కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆపరేషన్ సింధూర్ తరహా మిషన్లు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఇది చాలా భీకరంగా ఉంటుంది. అయితే ఈ పరిస్థితులు రానివ్వకుండా చూసేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుంది. తనను కాదని S-400 వ్యవస్థల్ని టర్కీ పాకిస్తాన్కి ఇస్తే పుతిన్ చూస్తూ ఊరుకోరు. పైగా అమెరికాతో స్నేహం కోసం తనను పక్కన పెట్టేయడాన్ని అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు. కాబట్టి అంకారాపై ఖచ్చితంగా ఒత్తిడి పెంచుతారు. అయినా మాట వినకపోతే ప్రపంచంలోని పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను తయారు చేసిన రష్యాకు వాటిని విచ్ఛిన్నం చేయడము తెలుసు. అది కుదరకపోతే భారత్కు మద్దతుగా యుద్ధంలోకి దిగడము తెలుసు. కాబట్టి ఈ విషయంలో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.